So hi friends, this is Rajnikant and welcome to RK Current Affairs. Friends, ఈరోజు మన 5 days అండ్ 5 minutes అండ్ 5 టాపిక్స్లో భాగంగా మనం ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో గివ్ అనే విలేజ్లో ఇంతవరకు మొబైల్ సౌకర్యం అనేది లేదు. రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విలేజ్కి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ విలేజ్కి అయితే మొబైల్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. అలాగే 13 minutes ఈ విలేజ్ ప్రజలతో మోడీ గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అన్నప్పుడు ఇది 2023 ఫిబ్రవరి 15వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ లడాక్ నార్త్ బార్డర్ ఈ 5 స్టేట్స్లో ఉన్నటువంటి 19 జిల్లాలు, 46 బ్లాక్స్ వీటికి రోడ్ కనెక్టివిటీ కానీ, హౌసింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ ఇలాంటి సౌకర్యాలు మినిమం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే వివిపి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా రీసెంట్గా గివ్ అనే విలేజ్లో, స్పితి ప్రాంతంలో ఉన్న గివ్ అనే విలేజ్లో మొబైల్ సౌకర్యంతో మోడీ గారు అయితే 13 నిమిషాలు విలేజ్తో మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇది COP28 సదస్సులో భాగంగా దుబాయ్లో ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది గౌట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్. అంటే గవర్నమెంట్ చేసే ఏ పథకమైనా, ఏ యాక్టివిటీ అయినా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా, ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా ఉంచేటట్టు మాత్రమే చేయాలి తప్ప దాన్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా చేయకూడదని చెప్పి తీసుకొచ్చిన ప్రోగ్రామే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. అయితే ఇది నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మౌంట్ ఎయిర్బస్. సో మనం జనరల్గా వాల్కనైజ్ అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం చూస్తుంటాం. విస్ఫోటనం చెంది లావా బయటికి రావడం, ఆ లావా వల్ల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు సమస్య మారడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మౌంట్ ఎయిర్బస్ అనే అగ్నిపర్వతం లావాను కాకుండా గోల్డ్ని, అంటే గోల్డ్ రూపంలో ఉన్నటువంటి లావాని బయటికి వెదజల్లడం జరుగుతుంది. ఇది అంటార్కిటికాలో ఉంది. దీన్ని నాసా యొక్క ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అనేది గుర్తించడం జరిగింది. ఇది మోస్ట్ యాక్టివ్ వాల్కనో, చాలా వైలెంట్గా ఉంటుంది. దీని ఎత్తు వచ్చేసి 12,448 ఫీట్ల హైట్లో ఉంటుంది. అంటే మరీ చాలా హైట్లో ఉంటుంది. ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రీసెంట్గా ఇటీవల బంగారాన్ని వెదజల్లుతూ వార్తల్లో నిలిచినటువంటి మౌంటైన్ ఏది, అగ్నిపర్వతం ఏదని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? మౌంట్ ఎయిర్బస్. ఓకేనా? మౌంట్ రువాంగ్ ఏంటి మరి? మౌంట్ రువాంగ్ 24 గంటల్లో 5 సార్లు విస్ఫోటనం చెంది పక్కన ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి రాకపోకలకు ఇబ్బంది కలిగించి అది మౌంట్ రువాంగ్. ఇది మౌంట్ ఎయిర్బస్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్లో భారత్ తయారు చేసినటువంటి ఇండిజీనియస్ మిసైల్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు వారు స్టార్ట్ చేయడం, అంటే దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో రాడార్ టెక్నాలజీ, రేడియో ఆప్టికల్ ట్రాకింగ్ ఉంది, టెలిమెట్రీ ఉంది. దీన్ని సుఖోయి 30 MK1 నుండి కూడా ప్రయోగించడం జరిగింది. దీని ప్రొపల్షన్ సిస్టమ్ వచ్చేసి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది బెంగళూరు వాళ్ళు తయారైన జరిగింది. అంటే ఇండిజినియస్గా తయారు చేసినటువంటి మన మిసైల్ని ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి అయితే దాన్ని పంపించడం జరిగింది, టెస్ట్ చేయడం జరిగింది. ఓకే. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యునిక్ ఐరన్ ఏజ్ మెటాలిక్ సైట్, అంటే మెగాలిత్ ఏజ్కి సంబంధించినటువంటి ఒక ఐరన్ సైట్ అయితే కనుక్కోవడం జరిగింది. అది ఎక్కడంటే ఊరుగుట్ట నియర్ బండ్ల విలేజ్, ఎస్ఎస్ తాడ్వాయి మండలం, ములుగు. అంటే ములుగు జిల్లా తాడ్వాయి మండలం బండ్ల విలేజ్ ఊరుగుట్ట దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ ఐరన్కి సంబంధించినటువంటి సైట్ అయితే కనుక్కోవడం జరిగింది. ఇది 12,000 BC నుంచి 600 BC ఏదైతే ఆ ఏజ్ అప్పుడు యూజ్ చేసినటువంటి సైట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటగా ఐరన్ యూజ్ చేసింది యూరోప్, అంటే యూరోప్కు
యూరోప్‌కు ఐరన్ రాకముందు టర్కీ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా తెలంగాణలో ములుగు తాడువాయి ఆహ్, మండలంలోని ఊరుగుట్ట దగ్గర బండ్ల విలేజ్‌లో మనమైతే ఈ సైట్ అయితే కనుగొనడం జరిగింది. ఈ సైట్ 12,000 బీసీ నుంచి 600 బీసీ వరకైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైట్‌గా మనం గుర్తించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో, మీకు మనకి ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపించినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.